ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. అక్టోబర్ 31వ తారీఖున తిరుమల కొండపైన పుష్పయాగం అనే సేవ నిర్వహిస్తున్నారు. ఈ సేవా టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి భక్తులు కూడా ఒకే రోజు స్వామివారిని 2 సార్లు దర్శనం చేసుకోవచ్చు. ఈ పుష్పయాగం అనే సేవ ఉదయం 11 గంటలకు చేస్తారు, అలాగే మధ్యాహ్నం 1 గంటకి చేస్తారు. ఈ టికెట్ ఒక వ్యక్తికి 700 రూపాయలు అవుతుంది. ఈ టికెట్ ఒకరైనా బుక్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం 2 బుక్ చేసుకోవచ్చు. దాదాపు 1000 టికెట్లు అయితే విడుదల చేయటం జరుగుతుంది. ఈ టికెట్ల ద్వారా భక్తులు ఎవరైనా కానీ స్వామివారిని ఆ రోజు ఆ సేవ చూశాక 2 సార్లు దర్శనం చేసుకోవచ్చు. ఈ టికెట్లన్నీ కూడా ఈ నెల జూలై 22వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఈ నెల 18వ తారీఖు నుంచి కూడా అక్టోబర్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు విడుదల చేసినప్పుడు ఆర్జిత సేవల్లో భాగంగా ఈ సేవ కూడా విడుదల చేస్తారు. తప్పకుండా బుక్ చేసుకోండి. ఈ అద్భుతమైన అవకాశము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీకు వస్తుంది. ఓకేనా? ఇంకా నిన్నటి రోజు స్వామివారిని దాదాపు 80,000 మంది దర్శనం చేసుకున్నారు. 28,775 మంది తలనీలాలు అయితే ఇవ్వటం జరిగింది. అలాగే మీరు చూడండి, ఇక్కడ నిన్న మధ్యాహ్నము 4 గంటలకు దాదాపు 18,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఈ రోజుకి సంబంధించి విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. అవన్నీ కూడా అయిపోయాయి. శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా దాదాపు 4,000 విడుదల చేశారు. అవి కూడా అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటల సమయంలో అయితే అయిపోయినాయి. నేను గతంలో చెప్పానంటే అలిపిరి నడక మార్గం వారికి, శ్రీవారి నడక మార్గం వారికి ఇప్పుడు టోకెన్లు ఇవ్వట్లా. ఒకరోజు ముందుగానే ఉచిత సర్వదర్శనం టోకెన్లు మీరు అందరూ కూడా తీసుకోవాలి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. అలాగే ఆగస్ట్, సెప్టెంబర్, జూలై వరకు దర్శన టికెట్లు కనుక మీకు ఉన్నా లేకపోయినా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. నేను తప్పకుండా మీ అందరికీ సమాధానం చెప్పడం జరుగుతుంది. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.